ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కాకినాడలో అంబేద్కర్ ఎస్సీ నెంబర్ 1 కళాశాల వసతి గృహాన్ని తక్షణమే ప్రారంభించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు చెందిన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, బకాయిలు విడుదల కాక వేలాది కుటుంబాల పిల్లలు చదువులు నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొందని, తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా డిఆర్ఓ జె వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్, సాయి కిరణ్, మూర్తి, మనోహర్, బాలమణికంఠ, ప్రసాద్, భద్రం, శ్రీనివాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మేము అధికారులకు వస్తే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకాన్ని ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. మరి తల్లికి వందనం పథకాన్ని చాలామంది విద్యార్థులకు రాలేదు. తక్షణమే ఆ సమస్యని పరిష్కరించాలని, అదేవిధంగా మరి విద్యా హక్కు చట్టం ద్వారా ఉచిత సీట్లు ప్రభుత్వమే కేటాయించింది. రాష్ట్రంలో 96,000 మంది విద్యార్థులకి సీట్లు కేటాయించారు. కానీ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో మరి తల్లిదండ్రుల చేత ఫీజులు కట్టించుకుంటున్నారు. ఆ ఫీజులు ఏ అయితే ఉన్నాయో వాటిని అన్నీ కూడా రద్దు చేయాలని. ఎందువల్లంటే మీరేమో ఉచిత సీట్లు అన్నారు, అక్కడ స్కూల్లో ఫీజులు కట్టించుకుంటున్నారు. ఈ పద్ధతి ఏదండి మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఓ పక్కన కాకినాడ మరి పట్టణంలో పిఆర్ వొకేషనల్ కాలేజ్ ఉంది. వొకేషనల్ కాలేజీలో 800 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ అదనపు తరగతి గదులు లేక నేల మీద కూర్చుని చదువుకుంటున్నారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని వేసి స్కూల్లో, కాలేజీల్లో చదువుతున్నారు. మా తమ్ముళ్ళు, మా చెల్లెలు కూడా నేల మీద కూర్చుని చదువుతున్నారు. మరి ఇది ధర్మమని మేము ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి కాకినాడ పట్టణంలో పిఆర్ వొకేషనల్ కాలేజీని అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఇక్కడ కాకినాడ పట్టణంలోనే అంబేద్కర్ నెంబర్ 1 హాస్టల్ ఉంది. గతంలో 200 పైగా విద్యార్థులు ఉండేవారు. ఆ భవనాన్ని గత 10 సంవత్సరాల నుంచి కూడా నిర్మాణం చేస్తున్నారు. అది పూర్తయింది, ఇంకా ఓపెన్ చేయాలి. అయ్యా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఆ భవనాన్ని ఓపెన్ చేసి మీరు పుణ్యం కట్టుకోవాలని మేము ప్రశ్నిస్తున్నాం.